బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ ప్రధాన ఘట్టానికి తెరపడింది. తొలి దశలో భాగంగా గురువారం 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాటు పూర్తి చేసింది. తొలి దశ ఎన్నికలు జరిగే స్థానాలలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగిసింది. చివరి రోజు ఇటు ఎన్డీఏ అటు మహాగఠబంధన్ అగ్రనేతలు సుడిగాలి పర్యటనతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ ముఖ్య నేతలు, ఎన్డీఏ తరపున ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్ నాయకులు మహాకూటమి తరపున చివరి అస్త్రాలను సంధించారు. తేజస్వి యాదవ్ 10 లక్షల ఉద్యోగాల హామీతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా, నితీష్ కుమార్ తనదైన శైలిలో జంగిల్ రాజ్ ను గుర్తు చేస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ పాలనపై విమర్శలు గుప్పించారు. బీహార్ ఎన్నికల్లో పార్టీల భవితత్వాన్ని తొలి దశ ఎన్నికలే నిర్ణయించనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ 121 స్థానాలలో ఆర్జేడీ, జేడీయూ బలబలాలు పరీక్షకు నిలవనున్నాయి. ఆర్జేడీ తన ముస్లిం యాదవ్ వర్గాల సమీకరణాన్ని పటిష్టం చేసుకుంటుందో, లేక నితీష్ కుమార్ తన ఈబీసీ మహాదళిత్ ఓట్ నిలబెట్టుకుంటారో లేదో మొదటి దశ ఎన్నికలే స్పష్టం చేస్తాయి. అయితే ఈ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయగల ఏకైక అంశం చిరాగ్ ఫ్యాక్టర్. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్రధాని నరేంద్ర మోదీకే జై కొడుతూనే సీఎం నితీష్ కుమార్ టార్గెట్ చేస్తున్న చిరాగ్ పాస్వాన్ తొలి దశ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారారు. జేడీయూ పోటీ చేస్తున్న దాదాపు అన్ని స్థానాలలో ఎల్జేపీ రామ్ విలాస్ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ అభ్యర్థులు జేడీయూ ఓట్ బ్యాంకును భారీగా చీల్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ఓట్ల చీలిక నేరుగా మహాగఠబంధన్ అభ్యర్థుల గెలుపుకు దారి తీస్తుందని విశ్లేషకుల అంచనా. ఇక తొలి దశలో నితీష్ కేబినెట్ లోని 8 మంది మంత్రులతో సహా పలువురు రాజకీయ ఉద్దండుల భవితత్వం తేలనుంది.